దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదా? హెల్త్ కార్డులు ప్రకటించి ఏడాది గడుస్తున్నా పత్తా లేదా? అప్పోసొప్పో చేసి బిల్లు కట్టుకోవాల్సిందేనా? పథకం అమలు చేయడానికి వచ్చిన సమస్యలు ఏమిటి? ఏపీ తెలంగాణ ఉద్యోగుల వెతలు తీరేదెప్పుడు? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పెన్షన్లకు కూడా ఈ కార్డులను అందివ్వాలని ఏపీ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో ప్రకటించింది. హెల్త్ కార్డులు వస్తే తమకు భరోసా ఉంటుందని భావించారు ఉద్యోగులు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆయా నేతలతో ఎన్నోసార్లు చర్చించి ఎట్టకేలకు హెల్త్ కార్డులు జారీ చేయించాయి. అయితే ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల హెల్త్ కార్డులపై అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ అది అప్పట్లో సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేయాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఏపీలోని 3.95 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1,87,000 మంది పెన్షనర్లకు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు మొత్తంగా 20 లక్షల మందికి ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ కార్డులు జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 30న రవీంద్ర భారతిలో సీఎం చంద్రబాబు ఉద్యోగుల హెల్త్ కార్డులు ఘనంగా అందించారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేటగిరీల వారీగా ప్రీమియం వసూలు చేయనుంది ప్రభుత్వం. ఉద్యోగుల కేటగిరీల మేరకు 120 రూపాయలు, 90 రూపాయలు నెలవారీ ప్రీమియం కట్టాలని ప్రభుత్వం తమ నిబంధనల్లో తెలిపింది. ఒక్కో ఉద్యోగికి పరిమితి లేకపోయినా ఆసుపత్రిలో చేరినప్పుడు 2 లక్షల రూపాయల వరకు చికిత్స పొందే అవకాశం ఉంటుంది. వెంటనే మరోసారి ఆసుపత్రిలో చేరినా మరోసారి 2 లక్షల రూపాయల లోపల వరకు చికిత్స చేయించుకోవచ్చు. అయితే 2 లక్షలకు మించి చికిత్స అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మిగిలిన మొత్తానికి సిఫార్సు చేస్తుంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా తయారైంది ఏపీలో హెల్త్ కార్డుల పరిస్థితి. సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించిన ఉద్యోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య పథకం ఆచరణలో ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందించాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సర్కార్ అధీనంలో ఉండి సాయపడాల్సిన ఆసుపత్రులన్నీ ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ఎదిరించి తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఏపీ సర్కార్ ఘనంగా ప్రకటించిన నగదు రహిత చికిత్సకు ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్ నో అంటున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులను తీసుకొచ్చింది ప్రభుత్వం. దాదాపు 230 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు ఒప్పుకున్నాయి. అయితే 12 మెయిన్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ప్రభుత్వ ప్యాకేజీ అమలు చేయడానికి ససేమిరా అంటున్నాయి. మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని సర్కార్ చెప్తుంటే మీరు ఇచ్చేది మాకు గిట్టుబాటు కాదు, ప్యాకేజీ పెంచితేనే వైద్యం చేయగలమని కార్పొరేట్ ఆసుపత్రులు కుండబద్దలు కొడుతున్నాయి. హెల్త్ కార్డుల విషయంలో ఎవరి వాదన వారిది. ఈ అయోమయంలో ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాణాల మీదకొస్తోంది. చేతుల్లో హెల్త్ కార్డులు ఉండి ప్రయోజనం లేకుండా పోతోందనే ఆవేదనలో పడుతున్నారు ఉద్యోగులు. సర్కార్ చెప్పుకొస్తున్న నగదు రహిత వైద్యం కాస్త నగదు చెల్లిస్తేనే వైద్యంగా మారిపోయిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లంతా కూడా నెలకు 90 రూపాయలు, 120 రూపాయలు ప్రీమియం కడుతూ ప్రతి నెల వచ్చేసి దాదాపు 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నాము. 60% గవర్నమెంట్ ఇస్తున్నది. అలాగే రీఎంబర్స్మెంట్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 750 హాస్పిటల్ మాకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉంటే హెల్త్ కార్డులు కేవలము 350 హాస్పిటలే ఉన్నాయి. హాస్పిటల్లో కూడా మేము హెల్త్ కార్డు తీసుకొని పోతా అంటే కనుక హాస్పిటల్ వాళ్ళు హెల్త్ కార్డు ఇది మాకు గిట్టుబాటు కాదు, మీరు రీఎంబర్స్మెంట్ చేసుకోండి, లేదంటే మా క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి తిరస్కరించి పంపుతున్నారు. గుండె జబ్బులకు ఉపయోగించే బేర్ మెటల్ స్టంట్కు ప్రభుత్వం 55,000 చెల్లిస్తామంటోంది.
కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ₹1,00,000 తక్కువైతే తమకు గిట్టుబాటు కాదని అంటున్నాయి. దాదాపు అన్ని వ్యాధులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తామంటున్న దానికి, కార్పొరేట్ ఆసుపత్రులు ఆశిస్తున్న దానికి మధ్య దాదాపు సగానికి సగం తేడా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత వైద్య విధానంలో భాగంగా అమలవుతున్న ప్యాకేజీలకు 25% అదనంగా చెల్లించాలని కార్పొరేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఏ చికిత్సకు ఎంత సొమ్ము చెల్లించాలో నిర్ధారించేది నిపుణులతో కూడిన కమిటీలే. కేంద్రంలోనూ ఇదే ప్రాతిపదికన అమలవుతోందని అంటోంది ప్రభుత్వం. ఆసుపత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయన్నది ప్రభుత్వం అంచనా. మా కష్టాలు పట్టించుకోకుండా మీరు ఇచ్చినందుకే చికిత్స చెయ్యాలంటే ఎలా అనేది ఆసుపత్రుల వాదన. దీంతో ఆసుపత్రి పాలైన ఉద్యోగులు అప్పోసప్పో చేసి ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వానికి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సమయానికి డబ్బు దొరక్క కొందరు ఉద్యోగులు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరోవైపు అధిక వడ్డీలకు తెచ్చుకున్న రుణాలను చెల్లించలేక మరికొందరు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగుల యొక్క హెల్త్ స్కీమ్ని ప్రారంభోత్సవం కూడా రవీంద్ర భారతిలో చేసి కూడా దాదాపు సంవత్సరం అయింది. అదేవిధంగా ఉద్యోగుల యొక్క జీతభత్యాల నుంచి నవంబర్ 2014 నుంచి అంటే దాదాపు 7-8 మాసాల నుంచి డిడక్షన్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈరోజు కూడా ఉద్యోగుల యొక్క హెల్త్ కార్డు విషయంలో మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అంత ప్రతిష్టాత్మకంగా మరి ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి హెల్త్ కార్డు ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగికి అందుబాటులోకి రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నిజానికి హెల్త్ కార్డుల వ్యవస్థ ఓ గాడిన పడాలంటే మరింత సమయం పట్టేలా ఉంది. ముందస్తు చర్యగా రీయింబర్స్మెంట్ను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారు. ఇందులోనూ అనేక విధి విధానాలు ఉండటంతో ఆ ప్రాసెస్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. రీయింబర్స్మెంట్ బిల్లుల తాలూకు డబ్బులు ఎప్పటికొస్తాయో తెలియదు, వస్తే ఎంతొస్తుందో తెలియదు. ఇటు కార్పొరేట్ ఆసుపత్రులు, అటు ప్రభుత్వం కూడా పట్టుబిడుపులు ప్రదర్శించాలని, లేని పక్షంలో మరికొందరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.